నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సో సీజన్ మారే కొద్దీ ప్రతి ఒక్కరిలో మనం చేంజెస్ చూస్తూ ఉంటాం. చాలా మందికి ఫీవర్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సీజనల్ ఫీవర్స్కి సంబంధించి అంటే ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే చాలామందికి అలర్జీ ఆస్తమా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ జ్వరాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి తీసుకోకూడదు, ఇలాంటి విషయాలన్నీ వివరించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ నుంచి డిఎన్బి జనరల్ మెడిసిన్ అలాగే కన్సల్టెంట్ ఫిజిషియన్ అయినటువంటి డాక్టర్ గిరీష్ లోయ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసి గిరీష్ గారితో డైరెక్ట్గా మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్. హలో అండి. యా, సో నార్మల్గా సీజనల్ ఫీవర్స్, అసలు సీజనల్ ఫీవర్స్ అంటే ఏంటి? మనం చూస్తూ ఉంటాం ఇటు జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఫుల్గా బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోతూ ఉంటాయి. సో అసలు మనం ఎవ్రీ ఇయర్ ఇది మనం చూస్తూ ఉంటాం, రొటేట్ అవుతూ ఉంటుంది. అయినా మనం ఆ సీజనల్ వ్యాధులను బారిన పడుతూ ఉంటాం. సో ఆ సీజనల్ ఫీవర్స్ అంటే ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సీజనల్ ఫీవర్స్ అనేది వాతావరణ మార్పుల వల్ల వచ్చే జ్వరాలు, సో కనిపించే జ్వరాలని మనం సీజనల్ ఫీవర్స్ అంటాం. సో ఇవి వైరస్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మరియు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు. సో ముఖ్యంగా ఇవి ఏమేమి ఉంటాయంటే డెంగ్యూ, మలేరియా, ఫ్లూ వైరస్ అంటే ఈ మన స్వైన్ ఫ్లూ సంబంధించింది. అదేవిధంగా స్క్రబ్ టైఫస్, టైఫాయిడ్ ఫీవర్, ఇవి మనం ఎక్కువగా ఈ సీజనల్ ఫీవర్స్లో చూస్తుంటాం. ఓకే, సో నార్మల్గా అంటే కొన్ని ప్రతి ఇయర్కి ఒక 3 సీజన్స్ ఉంటాయి, 3 or 4 సీజన్స్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. ఈ సీజన్లో ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సీజన్కి పక్కా వస్తుందని మన మైండ్గా ఫిక్స్ అయిపోతూ ఉంటాం. అంటే ఎందుకు మనం వాటి బారిన పడుతూ ఉంటాం? మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది, దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉందంటారా లేదంటారా? సో ఇమ్యూనిటీ అనేది ఈ ఎన్విరాన్మెంటల్ చేంజ్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా దీనికి అడాప్ట్ అయ్యేటప్పుడు వీఆర్ మోర్ ససెప్టబుల్ టు దిస్ ఇన్ఫెక్షన్స్. అందుకు ఈ సీజనల్ చేంజ్ అయినప్పుడే మనకు ఈ ఇమ్యూన్ సిస్టమ్ అడాప్ట్ అయ్యే టైంకి మనం ఎక్కువగా ఈ ఫీవర్స్కి ససెప్టబుల్గా ఇన్ఫెక్షన్స్ మనకు వస్తుంటాయి. సో అందులో ఇప్పుడు ఈ డెంగ్యూ జ్వరం, సో అంటే కొంతమంది లైక్ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, అదేవిధంగా కొంతమంది కొన్ని క్రానిక్ ఇల్నెస్కి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ అనేది తొందరగా అంటే కాంప్లికేషన్స్ రావడము, లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది తొందరగా తగ్గకపోవడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ ఇమ్యూనిటీ రిలేటెడ్ థింగ్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట? సో ఒకటి మెయింటైనింగ్ ఒక గుడ్ పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి, హ్యాండ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి, అండ్ ఒక సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది మన పర్సనల్ వాటర్ బాటిల్స్ అనేది క్యారీ చేసుకోవడం మంచిది. దెన్ మస్కిటో బ్రీడింగ్ సైట్స్ ఏవైతే మన ఇంటి చుట్టుపక్కల ఉంటాయో, సో యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ యాజ్ ఏ కమ్యూనిటీ దీన్ని మనం అందరం దీన్ని బ్రీడింగ్ సైట్స్ అనేవి మనం తీసేయాలి. దెన్ మస్కిటో రెప్లెంట్స్, మస్కిటో నెట్స్ వాడడం జరగాలి. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ కోసం. సో ఒక అడిక్వేట్ స్లీప్ అనేది ఉండాలి, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. ఓవరాల్ పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఎప్పుడు వచ్చే సీజనల్ వ్యాధులే కదా అని చాలా వరకు లైట్ తీసుకునే సిచ్యువేషన్స్, ఈవెన్ ఇళ్ళల్లో కానీ, ఈవెన్ బయట మన కాలనీస్లో కానీ, చెత్త వేసే దగ్గర కానీ. సో ప్రభుత్వాలు కూడా ఈ సీజనల్ వ్యాధులు వచ్చేటప్పుడు హాస్పిటల్ ఫుల్ అయిపోయి మేము అందిస్తున్నామని చెప్తూ ఉంటారు. కానీ సో ముందస్తు జాగ్రత్తలు ఎంతవరకు తీసుకుంటున్నారు అంటారు మీ అబ్జర్వేషన్ ప్రకారం? అంటే ఎవ్రీ సీజన్ వచ్చే పేషెంట్ సంఖ్య అలాగే ఉంటుందా, ఇంకా పేషెంట్ సంఖ్య పెరుగుతుందంట? సో డిసీజెస్ కొన్ని ఎపిడెమిక్ ఉంటాయి. సో లైక్ డెంగ్యూ ఫీవర్ ఈజ్ అన్ ఎపిడెమిక్. సో ప్రతి సంవత్సరం మనం డెంగ్యూ ఫీవర్ చూస్తుంటాం. ఫ్యూ టైమ్స్ కొంచెం సిక్నెస్ తక్కువ ఉంటుంది, ఫ్యూ టైమ్స్ సిక్నెస్ ఎక్కువ ఉంటుంది. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ఎపిడెమిక్ అనేది అలానే తీసుకోకుండా దీని రిలేటెడ్గా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ అంటే ఒకరొకరి నుంచి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దీని అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ హెల్త్ ప్రోగ్రామ్స్ వీటి ద్వారా ఈ బేసిక్ థింగ్స్ అనేది మనం ఒకరొకరు చెప్పుకోవడం జరుగుతుంది. స్కూల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇప్పుడే ఈ సీజన్లోనే స్కూల్స్ అనేవి అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఒకరికొకరు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళకు ఇంట్లో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ రిలేటెడ్గా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాపర్గా ఇంట్లో ఫుడ్ ఇంటేక్ అనేది ఉండాలి, హైడ్రేషన్ అనేది ఉండాలి.
హైడ్రేషన్ పార్ట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటాం. వాటర్ ఇంటేక్. ఎస్, వాటర్ ఇంటేక్, హైడ్రేషన్. సో లైక్ చిన్న బేసిక్ సూప్స్ అయినా లేకపోతే కోకోనట్ వాటర్ అయినా ఇవి మనం తీసుకుంటే చాలా వీ కెన్ సేవ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ రిలేటెడ్ డిసీజెస్. ఓకే, అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అండ్ ఈసారి వర్షాలు తక్కువ పడతాయని కూడా చెప్తూ ఉన్నారు. అది పక్కన పెడితే వర్షాకాలంలో ఎక్కువగా మనం చూసే ఫ్లూ ఏది అంటారు? అంటే డెంగ్యూ మనం ఎక్కువగా వింటూ ఉంటాం, దాంతో పాటు ఎక్కువగా ప్రబలే వ్యాధులు ఏమున్నాయంటారు? ఫ్లూ అనేది ఒక బ్రాడ్ టర్మ్. సో ఫ్లూలోనే ఇన్ఫ్లుయెన్జా వైరస్ వస్తుంది, ఫ్లూలోనే H1N1 స్వైన్ ఫ్లూ అనేది వస్తుంది, అండ్ రకరకాల ఇన్ఫ్లుయెన్జాలో కూడా టైప్ A, టైప్ B ఉంటుంది. నెక్స్ట్ కోవిడ్ వైరస్ అనేది ఒక రకమైన ఫ్లూనే. అవును. సో ఈ ఫ్లూ వైరసెస్ అనేది లైక్ బేసిక్ సిమ్టమ్స్ అనమాట, కోల్డ్, కాఫ్ అండ్ గొంతులో కరాషు. సో ఈ సిమ్టమ్స్ ఉంటాయి, కొంచెం బలహీనత, ఆకలి తగ్గడం. సో ఈ సిమ్టమ్స్తో ఈ ఫ్లూ వైరస్ అనేది మనకు వస్తుంటుంది. ఇప్పుడు నార్మల్గా అంటే మీరు చూసుంటారు కదా, ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి వర్షాకాలం వచ్చే ప్రతిసారి పేషెంట్ సంఖ్య పెరుగుతుందంటారా తరుగుతుందంటారు మీ అబ్జర్వేషన్? యా, దట్స్ వాట్. సో ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకలాగానే ఉండదు. లైక్ సిక్నెస్ ఎక్కువ ఉంటే దెన్ పేషెంట్ అడ్మిషన్స్ ఎక్కువ అవుతాయి. సో మనం చూస్తుంటాం ఒకసారి ఏంటంటే డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్ కణాలు తగ్గడము అండ్ అదేవిధంగా హాస్పిటల్లో అడ్మిషన్స్ అవ్వడం కొన్ని సంవత్సరాలు బాగా ఎక్కువ ఉంటుంది. ప్లేట్లెట్స్ టక్మని 1,00,000 నుంచి 20,000 పడిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు మనం ఏం చూస్తుంటాం, ప్లేట్లెట్ కణాలు అంత ఫాస్ట్గా తగ్గవు, 80,000, 70,000 వరకు వచ్చేసి పేషెంట్ మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. సో ఆ సిక్నెస్ అనేది ఆ స్ట్రెయిన్ ఏదైతే ఆ సంవత్సరం వచ్చే డెంగ్యూ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో అదేవిధంగా వేరే వైరసెస్ సంబంధించిన స్ట్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో మనం అందరం యాజ్ ఎ కమ్యూనిటీ, యాజ్ ఎ గవర్నమెంట్ అండ్ అందరం తీసుకునే ఇనిషియేటివ్స్తో వీ కెన్ ప్రివెంట్ ఈ డిసీజెస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు స్ట్రెయిన్ అని అన్నారు కదా, స్ట్రెయిన్ అనేది ఇయర్కి ఇంకా స్ట్రాంగ్ అవుతుందంటారా లేకపోతే ఎలా ఉంటుంది? చెప్పలేము, బట్ ఎస్ డెఫినెట్లీ లైక్ వీ అబ్జర్వ్డ్ ఇన్ కోవిడ్ పీరియడ్. సో కోవిడ్లో ఇనీషియల్లీ ఒక స్ట్రెయిన్ ఉండే, నెక్స్ట్ వచ్చేసి డెల్టా స్ట్రెయిన్ ఉండే, తర్వాత ఓమ్ని స్ట్రెయిన్ ఉండే. సో ఈ స్ట్రెయిన్స్ అనేది ప్రతిసారి ఒకలాగానే ఉండదు. సో we expected that after delta strain we will have very tough covid ఉండదు అనుకున్నాం, బట్ we didn't had that tough covid strain. సారీ. సో అలానే ఉంటుంది వేరే డిసీజెస్లో కూడా. డెఫినెట్లీ ప్రతిసారి ఒక టఫ్ డెంగ్యూ ఉండడమో లేకపోతే వేరే వైరస్ ఉండడం అలా ఉండదు. సమ్ టైమ్స్ ఇట్ విల్ ఏ మైల్డ్ స్ట్రెయిన్, సమ్ టైమ్ ఇట్ కెన్ బి ఏ వైల్డ్ స్ట్రెయిన్ ఆర్ సీరియస్ మ్యూటేషన్స్ జరుగుతుంటాయి. కరెక్ట్, దట్ వాట్ కరెక్ట్. yes. సో ఆ మ్యూటేషన్ జరుగుతున్నప్పుడు కొత్త వైరస్లు మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటాయి. yes, లైక్ ఏదైనా సరే మన హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తున్నారు. at the end time. సో చాలా మంది జ్వరం వస్తుంది, ఒక 2 days చూస్తారు, ఏదో ఒక టాబ్లెట్ తెచ్చి వేసుకుంటారు, ఇంకా 2 days చూసిన తర్వాత ఆగి ఇంకా 2 days తర్వాత అప్పుడు వెళ్దాంలే డాక్టర్ దగ్గరికి అని అనుకుంటుంటారు. సో నార్మల్ జ్వరానికి అదొక విష జ్వరం అని మనం ఎలా గుర్తుంచుకోవాలి, ఇంట్లో వాళ్ళ పిల్లలు అయినా ఎవరైనా సరే? సో దాని గురించి ఏం చెప్తారు? సో సాధారణంగా 2-3 రోజుల్లో తగ్గే జ్వరాన్ని సాధారణ జ్వరం కావచ్చు. బట్ హై గ్రేడ్ ఫీవర్ మోర్ దెన్ 3 days 103 టెంపరేచర్ ఉండడము అండ్ శ్వాసలో ఇబ్బంది ఉండడము అండ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇంట్లో చూసుకుంటున్నాం ఈసారి ఇప్పుడు అందరం. సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడము, దెన్ అయోమయంగా ఉండడం, ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ ఉండడము, కన్ఫ్యూజన్ ఉండడము, ఫిట్స్ రావడము, ఛాతి నొప్పి ఉండడము, ఒళ్ళంతా విపరీతమైన కీళ్ళ నొప్పులు ఉండడం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది ప్రమాదకరమైన జ్వరం కావచ్చు. ఓకే. సో అలాగే ఇవన్నీ ఇప్పుడు ఎంత టెంపరేచర్ ఉంది, సో ఏ విధంగా ఉంది అని తెలియడానికి ప్రతి ఇంట్లో అంటే ఎఫర్ట్ చేయగలిగే డివైసెస్ ఏవేమి ఉంటే మంచిది అంటారు సీజనల్ వ్యాధులకు సంబంధించి? ఈవెన్ థర్మామీటర్ కానివ్వండి, లైక్ అలాంటివి. సో లైక్ ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామంది ఇంట్లో ఒక థర్మామీటర్ ఉంది అండ్ ఒక బీపీ ఆపరేటర్స్ ఉంది, డిజిటల్ ఆపరేటర్స్ అండ్ ఒక పల్స్ ఆక్సిమీటర్ అనేది దాదాపు అందరికి అవేర్నెస్ వచ్చింది. సో మ్యాక్సిమం ఇళ్లలో ఇదంతా ఈ 3 ఆపరేటర్స్ అయితే ఉంటుంది. వీటితో పాటు కొంతమంది ఏంటంటే ఇన్ఫ్రారెడ్ సంబంధించింది టెంపరేచర్ దేంతో అయితే మనం చూడొచ్చో అది కూడా వాళ్ళు ఇంట్లో తెచ్చుకుంటున్నారు. సో దాని ద్వారా కూడా టెంపరేచర్ చూస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. నౌ పీపుల్ ఆర్ గెటింగ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. సో ఇవి మనం ఉంచుకోవాలి. అదే ఒకవేళ ఇంట్లో కొంతమంది లైక్ సిక్ పేషెంట్స్ ఉంటారు, ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, వాళ్ళకైతే
ఇమీడియట్గా డే 1 జ్వరం వస్తుందంటే అప్పుడే వెంటనే ఈ పారామీటర్స్ మనం చూసుకోవాలి. పల్స్ రేట్ ఎంత ఉంటుంది, బీపీ ఏమైనా ఫాలో అవుతుందా, డీహైడ్రేషన్ ఉన్నప్పుడు బీపీ ఫాలో అవుతుంది, సో బీపీ ఏమైనా ఫాలో అవుతుందా, అండ్ హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు బాగా స్వెట్టింగ్ వస్తుంది, అదే ఆ టైంలో కూడా బీపీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ మార్నింగ్ ఈవినింగ్ నైట్ 3 times చూసుకోవడం. సో ఈ ఆపరేటస్ ఒకవేళ మనకి ఇంట్లో ఉంటే ఇట్ ఈస్ గుడ్. ఓకే, అంటే దేనికి ఎక్కడికి ఏ చెకప్కి వెళ్ళినా నాకు ఇది అడగాలనిపిస్తుంది. సో ఫస్ట్ బీపీ అనేది ఎందుకు చెక్ చేస్తారు డాక్టర్? బీపీ ఈజ్ ద వైటల్ పారామీటర్ టు బి నోటెడ్ ఫస్ట్. ఎందుకంటే బీపీ ద్వారా మనం చాలా మటుకు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, సిక్నెస్ ఎంత ఉంది అని మనం తెలుసుకోవచ్చు. లైక్ సపోజ్ పేషెంట్ ఫలానా బీపీ ఎమర్జెన్సీలో 80/60తో వస్తున్నారు. సో ఆ బీపీ మనం చెక్ చేస్తేనే మనం తెలుస్తుంది లైక్ హీఈస్ ఇన్ హైపోటెన్షన్, పేషెంట్ ముందు షాక్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని. సో అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసి కొంతమంది లైక్ హైపర్ టెన్షన్కి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. వాళ్ళల్లో కూడా కొన్ని ట్యాబ్లెట్ వల్ల బీపీ, ఈ జ్వరాలలో బీపీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇంటి దగ్గర బీపీ చెకప్ చేసుకోవాలి. అండ్ యాజ్ ఎ రొటీన్ థింగ్ లైక్ యూ హ్యావ్ ఆస్క్డ్ నౌ, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫీవర్స్, బీపీ అనేది మనకు ఒక రొటీన్ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఎవరికైతే లైక్ ఫస్ట్ టైం ఎవరైతే హాస్పిటల్లో వస్తున్నారో వాళ్ళు గనక ఈ బీపీ చెకప్, ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ రేట్, ఈసీజీ ఇవన్నీ చెకప్ చేయించుకుంటే, జిఆర్బిఎస్ ఇవన్నీ చెకప్ చేయించుకుంటే కొన్ని వ్యాధులు మనకు బయటపడతాయి. లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అనేది మనకు తెలుసుకోవచ్చు. న్యూలీ డిటెక్టెడ్ థింగ్స్ మనం తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే అంటే ఎందుకు సీజన్ మారేట ప్రతిసారి కూడా ఈ జ్వరాల రేటు అనేది పెరుగుతూ ఉంటుంది, ఎందుకు అంటారు? జ్వరాల రేట్ ఐ మీన్ ఫీవర్స్ వచ్చే వాళ్ళ సంఖ్య సేమ్ థింగ్. లైక్ జ్వరాల రేట్ అనేది సంఖ్య పెరగడం అనేది అంటే లైక్ అందరు హాస్పిటల్కి రారు, బట్ ఎస్ చాలా మంది దీనికి ఏంటంటే గురిపడతారు ఫ్లూ వైరస్కి. సో ఫ్లూ అనేది చాలా అంటే 2 రకాలు ఉంటుంది. ఒక కామన్ ఫ్లూ ఉంటుంది, అదేవిధంగా ఒక ఈ ఇన్ఫ్లుయెన్జా H1N1 ఫ్లూ అనేది ఉంటుంది. కామన్ ఫ్లూ ఒక 2 to 3 days ఫీవర్ ఉంటుంది, బలహీనత, అలసట ఈ సిమ్టమ్స్ ఉంటాయి, దగ్గు, జలుబు, కరాష్. వెంటనే ఒక 2 to 3 days పారాసెటమాల్, కొంత ఇంట్లో హైడ్రేషన్ అండ్ ఒక కాఫ్ సిరప్ తీసుకుంటే తగ్గిపోతుంది. బట్ కొన్ని జ్వరాలు లైక్ డెంగ్యూ జ్వరం అనేది, మలేరియా జ్వరం అనేది ఇంకొంత 2 to 3 days ఫర్దర్గా ఫీవర్ అనేది కంటిన్యూ అవుతుంది, హై గ్రేడ్ ఫీవర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇవి ఏంటంటే మనం టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా వాళ్ళు హాస్పిటల్కి అప్రోచ్ అవుతారు. సో ఎస్, మెనీ పీపుల్ గెట్ ఫీవర్ బట్ నాట్ ఆల్ ద పీపుల్ కమ్ టు హాస్పిటల్. సో అలా ఉంటుంది. సో ఇప్పుడు డెంగ్యూనే తీసుకోండి. సో మనం నెగ్లెక్ట్ చేసామంటే ప్రాణాలు పోయే సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ చాలామంది అసలు గమనించారు, అది నార్మల్ ఫీవర్ అనుకుంటారు. సో బ్లడ్ టెస్ట్ చేస్తే ప్లేట్లెట్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి. సో అసలు డెంగ్యూతో మనం బాధపడుతున్నామని అంటే నార్మల్ ఫీవర్కి ఉండే సిమ్టమ్సే డెంగ్యూ కూడా ఉంటాయి అని అనుకుంటున్నాను. సో మనం డెంగ్యూతో ఉన్నాము, సో మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని ఏ సిమ్టమ్స్ ద్వారా తెలుస్తుంది అంటారు? సో వేరే జ్వరాల కన్నా డెంగ్యూ జ్వరంలో హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. ఓకే, డెంగ్యూ జ్వరంలో ఒక 3 phases ఉంటాయి. లైక్ ఇనీషియల్గా ఫెబ్రైల్ ఫేజ్, తర్వాత క్రిటికల్ ఫేజ్, దెన్ రికవరీ ఫేజ్. సో ఇనీషియల్గా ఆ ఫెబ్రైల్ ఫేజ్ ఉన్నప్పుడు అది ఒక 1 week ఉంటుంది, 6 days వరకు. 6 daysలో టెంపరేచర్ అనేది ఆల్మోస్ట్ అరౌండ్ 103, 104 టెంపరేచర్ విత్ మినిమల్ పారాసెటమాల్తో కూడా తగ్గకపోవచ్చు, పర్సిస్టెంట్గా టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా డెంగ్యూలో రెట్రో ఆర్బిటల్ పెయిన్ ఉంటుంది, అంటే కంటి చుట్టంతా వెనకాల వైపు బాగా పెయిన్ అనిపిస్తుంది. దెన్ థర్డ్ థింగ్ వచ్చేసి ఒక ర్యాష్, బాడీ అంతా ర్యాష్ రావడం, ఇచ్చింగ్ ఉండడం అనేది కూడా డెంగ్యూలో ఉంటుంది. అండ్ టెస్ట్ చేయించుకుంటే మనకు లో ప్లేట్లెట్ కౌంట్ అనేది తెలుస్తుంది డెంగ్యూలో. ఇనీషియల్గా వచ్చేసి ఫెబ్రైల్ ఫేజ్లో ఫస్ట్ WBC కౌంట్ అనేది తగ్గుతుంది, తర్వాత లేటర్ ఆన్ ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతాయి 5th day 6th day నుంచి వెళ్ళి. సో ఆ ఫెబ్రైల్ ఫేజ్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోవడం. నెక్స్ట్ క్రిటికల్ ఫేజ్లో ఏముంటుందంటే ప్లేట్లెట్స్ పడిపోవడం అండ్ అగైన్ ప్లేట్లెట్స్ స్టార్ట్ టు రైస్, ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ పీరియడ్లో ఏంటంటే ఈ డెంగ్యూ జ్వరంలో యాక్చువల్లీ థర్డ్ స్పేస్ లాస్ ఉంటుంది. థర్డ్ స్పేస్ లాస్ అనేది ఏంటంటే లైక్ ఊపిరితిత్తుల్లో నీరు ఉండడం, పొట్టలో నీరు చేరడం, ఆర్గన్స్ చుట్టంతా నీరు చేరడం. సో దీని ద్వారా మనకు ఫ్లూయిడ్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో ఆ థర్డ్ స్పేస్ లాస్ వల్ల పేషెంట్ షాక్లో వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుంది. సో ఆ షాక్ వెళ్ళిపోయే పీరియడ్ ఏంటంటే ఈ క్రిటికల్ ఫేజ్ 6 days 7 days 7th day 6th day తర్వాత నుంచి ఉంటుంది. అది ఒక 3 days ఉంటుంది. ఆ తర్వాత పేషెంట్ ఆటోమేటికలీ దే ఇంప్రూవ్ అండ్ దే కమ్ అవుట్ ఆఫ్ డెంగ్యూ. ఎస్, రికవరీ అవుతారు. ఓకే, సో ఇది డెంగ్యూ ప్యాటర్న్ అనమాట. ఓకే, సో టు డెంగ్యూ, మలేరియా అండ్
ఏమంటారు లైక్ ఈ ఫీవర్స్ అనేవి వైరల్ ఫీవర్స్ మూడు ఒకేలా ఉంటాయి, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? వైరల్ ఫీవర్స్ అదే నేను చెప్తున్నాను, లైక్ కామన్ ఫ్లూ ఉంటుంది. కామన్ ఫ్లూ అనేది ఒక రకమైన వైరల్ ఫీవర్. సో జనరల్గా చాలా మందికి మనం చూస్తుంటాం. ఇందులో ఫీవర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బలహీనత ఉంటుంది, అలసట ఉంటుంది, కొంచెం ఆకలి తగ్గడము అండ్ ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, గొంతులో కరాషు, దగ్గు, జలుబు, కొంతమందికి వాంతులు, విరోచనాలు ఈ సిమ్టమ్స్తో ఉంటాయి. అండ్ ఇవి లైక్ ఒక 2 to 3 days ఆర్ కొంతమందిలో 5 days వరకు ఉండొచ్చు. ఆ సిమ్టమ్స్ అవే ఇంప్రూవ్ అవుతాయి. ఫీవర్ తగ్గుతుంది, పారాసెటమాల్ తీసుకుంటే ఫీవర్ ఇంప్రూవ్ అవుతుంది 2 to 3 days తర్వాత. కొంతమందిలో ఆ అలసట అనేది, ఒళ్ళు నొప్పులు అనేది ఇంకొక 1 week వరకు ఉండొచ్చు. సో ఈ సిమ్టమ్స్ అనేది పెరగకుండా, డిటోరేట్ అవ్వకుండా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇంప్రూవ్ అవ్వడం అనేది వైరల్ ఫీవర్లో, కామన్ వైరల్ ఫీవర్లో జరుగుతుంది. అదే మలేరియా ఫీవర్లో ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్, అదేంటంటే చలితో వచ్చే జ్వరం ఉంటుంది, చిల్స్ అండ్ రైగర్స్ అంటారు. సో అది మనం మలేరియాలో చూస్తాం. సేమ్ మలేరియాలో ఒక ఫీవర్ ప్యాటర్న్ అనేది సైక్లికల్ ప్యాటర్న్లో ఉంటుంది ఫీవర్. అండ్ బాగా చెమట వస్తుంది, ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది మనం మలేరియాలో చూస్తాం. ఎస్. ఓకే, ఇప్పుడు నేను ఒక పేషెంట్ని చూసాను నార్మల్గా. ఆయనకి మలేరియా వచ్చింది. మలేరియా వచ్చిన తర్వాత అలర్జీ అటాక్ అయిందనమాట. సో అతను ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చి లైక్ బాగా మంట పుట్టి కాసేపటి తర్వాత అంత స్వెట్టింగ్తో పోతుందన్నమాట. సో మలేరియా వచ్చినప్పుడు ఇలాంటి అలర్జీస్ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? సో మలేరియా జ్వరంలో అలర్జీ అనేది లైక్ మలేరియా జ్వరంలో మనకు ఒక ర్యాష్ అనేది ఉంటుంది బాడీ మీద. సో మలేరియా ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ట్రాపికల్ ఫీవర్స్ అనమాట. సో ట్రాపికల్ ఫీవర్స్ అన్నిట్లో ఒక బాడీ మీద ర్యాష్ అనేది ఉంటుంది. కొంతమందిలో అది అలర్జీ కింద మనము లైక్ వీ కెన్ కీప్ ఇట్ యాజ్ ఎ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. అది అలర్జీ కాకపోవచ్చు, మలేరియా సిమ్టమే అది. సో దాన్ని మనం ఏంటంటే ఆటోమేటికల్లీ మలేరియా ఇంప్రూవ్ అవుతుంటప్పుడు ఈ ర్యాష్ కూడా తగ్గుతుంది. బట్ లైక్ కొన్ని టాబ్లెట్స్ లైక్ ఏవైతే మనం క్లోరోక్విన్ అండ్ వేరే యాంటీబయాటిక్స్ ఈ మలేరియాలో వాడతామో, ఆ యాంటీబయాటిక్స్ వల్ల కొంతమందికి ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ రేర్, బట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం ఒకవేళ ఆ పేషెంట్కి మనము ట్యాబ్లెట్ ఆపితే ఆ ర్యాష్ ఇంప్రూవ్ అవుతుందంటే దెన్ వీ హ్యావ్ టు స్టాప్ దట్ మెడికేషన్స్. అదర్వైజ్ జనరల్లీ ఇట్ ఈస్ మలేరియా ఒక వన్ ఆఫ్ ద సిమ్టమే ర్యాష్ అనేది. ఓకే, అంటే ఇప్పుడు తలనొప్పి వచ్చినా లేకపోతే జ్వరం వచ్చినా ఏమొచ్చినా ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే అది ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల అతను ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం మానేస్తున్నారు. ఫీవర్ వచ్చినా ఇంకా అదర్ వేస్ ఏమైనా దారులు చూసుకుంటున్నారు తప్పితే ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు. సో ఆ పేషెంట్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే యాక్చువల్లీ అదే మలేరియాలో ఎలర్జీ వచ్చిందని చెప్పాను కదా, అతనికి ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ కండిషన్ రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, ఆ పేషెంట్ ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? సో మలేరియా కంటే దిర్ ఇస్ నాట్ ఓన్లీ వన్ మెడికేషన్, మల్టిపుల్ మెడికేషన్స్ ఉంటాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్ డిటోరేట్ అవుతున్నారు, ఇంకా ర్యాష్ పెరుగుతుంది, వేరే మలేరియా సంబంధించిన సిమ్టమ్స్ అనేది వర్సన్ అవుతున్నాయంటే డెఫినెట్లీ పేషెంట్ అనేది ట్యాబ్లెట్స్ కాకుండా హీ హ్యాస్ టు గో ఫర్ ఐవీ మెడికేషన్స్ తీసుకోవాలి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐవీ మెడికేషన్ తీసుకోవాలి. సో దిస్ ఇస్ నాట్ ఎ నార్మల్ మనం ట్రీట్ చేసే మలేరియా కాకపోవచ్చు. సో మలేరియాలో కూడా రకరకాల లైక్ స్ట్రెయిన్స్ ఉంటాయి. లైక్ ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ అనేది ఉంటుంది. సో ఈ వీటిలలో ఒక్కొక్క దానికి ఒక రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. సో ఒకవేళ లైక్ పేషెంట్స్ ఇస్ నాట్ ఇంప్రూవింగ్ అండ్ ర్యాష్ అనేది వర్సన్ అవుతుంది అన్నప్పుడు దెన్ డెఫినెట్లీ హాస్పిటల్ కేర్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఓరల్ ట్యాబ్లెట్స్ ఏవైతే తీసుకున్నారో అది ఆపేసేయాలి వెంటనే, అండ్ హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరగాలి. ఓకే, కమింగ్ టు వైరల్ ఫీవర్స్, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఒక కిడ్కి వచ్చిన క్లాస్ రూమ్లో 2-3 వచ్చి తర్వాత అందరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్కూల్స్లో ఎటువంటి జాగ్రత్తలు, మనం ఇంట్లో ఎంత హైజీన్గా ఉన్న పిల్లలు దాన్ని ఫాలో అవ్వరు కాబట్టి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్కూల్లో కూడా ఎటువంటి కండిషన్స్ ఉండాలి? స్కూల్లో పిల్లలకి చెప్పడం చాలా కష్టం అండి. సో వాళ్ళు వద్దన్నా కూడా దే టెన్ టు షేర్ దేర్ టిఫిన్స్, దే టెన్ టు షేర్ దేర్ బాటిల్స్. బట్ ఎస్ డెఫినెట్లీ ఎంత చేసినా కూడా బట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద చిల్డ్రన్స్. సో ఎస్ ఇందులో ఒక రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ అనేది. సో పిల్లలకి ఏంటంటే ఈ టిఫిన్స్ షేర్ చేయొద్దని చెప్పాలి ఈ పీరియడ్లో. ఎవరైతే పిల్లలకి జ్వరం ఉంటుందో ఎస్ టీచర్ షుడ్ నోట్ దట్ అండ్ బెటర్ టీచర్ షుడ్ అడ్వైజ్ దెమ్ దట్ యూ షుడ్ అవాయిడ్ స్కూల్ ఫర్ 2 to 3 days. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో దెన్ లేటర్ ఆన్ హీ కెన్ రీజాయిన్ ద స్కూల్. అండ్ ఒకవేళ పిల్లలు ఒకరికొకరు స్ప్రెడ్ అవుతుందంటే బెటర్ ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటున్నాయో వాళ్ళు ఇంట్లోనే ఉండాలి. దెన్ వాళ్ళ వల్ల వేరే వాళ్ళకు మనం స్ప్రెడ్ చేయకుండా ఉంటాము. అండ్ ఎస్ కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇవి పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్, ఇది అవాయిడ్ చేయాలి.
దే ఈజీలీ ఏంటంటే దానికి లూర్ అవుతారు అండ్ అదే ఫస్ట్ తిందాం అనుకుంటారు. సో ఇవి అవాయిడ్ చేస్తే ఈ సిమ్టమ్స్ అనేవి వాళ్ళకు రాకుండా ఉంటాయి. సో ఈ వర్షాకాలంలో కూల్ డ్రింక్స్ ఇలాంటివి తగ్గించాలంటారు కిడ్స్కి. ఓకే. సో అలాగే ఎక్కువ రోజులు ఫీవర్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి డాక్టర్? సో ఇందులో ముఖ్యంగా సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో డబ్ల్యూబీసీ కౌంట్ అనేది తగ్గిన ఇన్ఫెక్షనే, పెరిగిన ఇన్ఫెక్షనే. అదేవిధంగా ప్లేట్లెట్ కౌంట్. సో ప్లేట్లెట్ కౌంట్ 1.5 lakh కన్నా తగ్గుతుందంటే అది థ్రాంబోసైటోపీనియా అంటారు దాన్ని, లో ప్లేట్లెట్ కౌంట్. సో అదే ఒకవేళ కనుక 1 lakh కన్నా తగ్గుతుందంటే ఇది సిగ్నిఫికెంట్ ఫాల్ ఇన్ ద ప్లేట్లెట్ కౌంట్ అంటారు. దెన్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనం జాండీస్ తెలుసుకోవచ్చు. అండ్ అదే ఒకవేళ ఏదైనా ఫీవర్ లైక్ వైరల్ ఫీవర్ ఏదైతే ఉంటుందో అందులో లివర్ ఎంజైమ్స్ అనేవి పెరుగుతాయి, ఎల్ఎఫ్టీ టెస్ట్. దెన్ థర్డ్ థింగ్ వచ్చేసి ఈ డెంగ్యూకి సంబంధించిన డెంగ్యూ NS1 యాంటీజెన్. దెన్ మలేరియా సంబంధించి మలేరియా స్క్రీనింగ్ టెస్ట్, స్క్రబ్ టైఫస్ సంబంధించింది IgM టెస్ట్ ఉంటుంది, టైఫాయిడ్ సంబంధించింది కూడా IgM అండ్ బ్లడ్ కల్చర్ టెస్ట్ ఉంటాయి. అండ్ ఈ ఫ్లూ వైరసెస్ ఏవైతే ఉంటాయో అవి కొంతమందిలో బాగా అంటే ఆక్సిజన్ ఫాల్ అవుతుంది అండ్ ఆయాసం ఉంటుంది వాళ్ళల్లో, దే హ్యావ్ టు రాదర్ దెన్ చెస్ట్ ఎక్స్రే వాళ్ళు ఇమీడియట్గా CT స్కాన్ చేయించుకుంటే అందులో చేంజెస్తో మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మంచి హాట్ ఫుడ్ తినాలనిపిస్తుంది, వేడివేడిగా ఫుడ్ తినాలని లేకపోతే సూప్స్ తాగాలని అనిపిస్తుంది. అండ్ ఈ వైరల్ ఫీవర్స్ ఏవి రాకుండా ఉండాలంటే ఫుడ్ హ్యాబిట్స్ పర్టికులర్గా ఇన్ రైనీ సీజన్ ఏం చెప్తారు? సో ఒకవేళ కనుక లైక్ జ్వరాలు ఉంటున్నాయి, సో పేషెంట్కి జ్వరం ఉంటుందంటే వాట్ ఫుడ్ షుడ్ బి టేకెన్ అనేది ఇంపార్టెంట్. సో ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ అనేది తీసుకోవాలి, సాఫ్ట్ ఫుడ్. సో సాఫ్ట్ డైట్ అంటారు దాన్ని. సో అందులో ఇడ్లీ ఉంటుంది, ఆర్ దాల్ రైస్ ఉంటుంది, ఆర్ ఉప్మా ఉంటుంది ఎవరికైతే ఫీవర్ ఉంటుందో. అదర్వైజ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ బ్యాలెన్స్ డైట్ అనేది అందరికీ ఇంపార్టెంట్. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఫ్లూయిడ్స్ హైడ్రేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో కోకోనట్ వాటర్ ఆర్ ఎవరికైతే ఫీవర్ ఉంటుందో వాళ్ళు ఎలక్ట్రాల్ సాచెట్స్ దాన్ని తీసుకోవాలి. అండ్ ఏవైతే ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సో ఎస్, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కోల్డ్ డ్రింక్స్, సోడాస్ వీటిని అవాయిడ్ చేయాలి. అండ్ ఎస్, ఒక ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఉంటాయి లైక్ మనకు ప్యాకేజ్లో వస్తాయి, వీటిని డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. ఎస్. ఓకే. సో అలాగే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నమాట బ్యాలెన్స్డ్ డైట్. సో ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉందంటున్నారు? అలాగే ఎంత పర్సెంట్ వరకు ఫాలో అవుతున్నారు మీకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం? నో డెఫినెట్లీ పీపుల్ ఆర్, చాలా మందికి అవేర్నెస్ ఉంది. చాలా మంది పేషెంట్స్ ఇప్పుడు అంటున్నారు లైక్ మేము ఇంట్లో వీఆర్ ఫాలోయింగ్, వీఆర్ టేకింగ్ మిల్లెట్స్ అంటున్నారు, వీఆర్ టేకింగ్ రాగి జావా తీసుకుంటున్నాం అంటున్నారు, జొన్న గట్క తీసుకుంటున్నాం అంటున్నారు. సో ఎస్, పేషెంట్స్ ఈ కోవిడ్ పీరియడ్ తర్వాత నుంచి చూస్తున్నాం ఆ డైట్ విషయంలో చాలా మట్టుకు దే హావ్ ఇంప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. ఎస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంప్రూవ్మెంట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక హెల్త్ స్టేటస్ అనేది మారింది. ఇదివరకు ఈ క్రానిక్ డిసీజెస్ అనేవి బాగా వర్సన్ అయ్యేటి, బట్ ఇప్పుడు ఏంటంటే ఈ అవగాహన వల్ల పేషెంట్స్ దే ఆర్ టేకింగ్ ఆ టాబ్లెట్ డోసెస్ తగ్గించుకోవాలి, బ్యాలెన్స్ డైట్ నేను తీసుకోవాలి అనేది ఆ అవగాహన అనేది చాలా మటుకు అందరికి వచ్చింది, పెరిగింది. ఎస్. ఓకే. సో అలాగే ఇలాంటి సీజనల్ ఫీవర్స్ని ఇంట్లోనే తగ్గించుకోవచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలా రెమెడీస్ ఫాలో అవుతారు. అండ్ ఈ మధ్యన ఇన్స్టా, యూట్యూబ్లో చూసి కూడా మెడికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఈవెన్ ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు అనుకోండి. సో వాటితో మనం ఈ సీజనల్ కానీ ఫీవర్స్ని కానీ వైరల్ ఫీవర్స్ని తగ్గించుకోవచ్చు అంటారా? సో ఈ చిన్న చిన్న మెడిసిన్స్ ఏమేమి ఉంటాయి? సో పారాసెటమాల్, ఒక కాఫ్ సిరప్ అండ్ ఎలక్ట్రాల్ సాచెట్స్, ఇవి మనం ఏంటంటే ఇంట్లోనే మనము ఒకవేళ జ్వరం స్టార్ట్ అవుతుందంటే ఇవ్వచ్చు. బట్ డెఫినెట్లీ ఓవర్ ద కౌంటర్ కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, యాంటీబయాటిక్స్ ఉంటాయి, అవి మనం తీసుకోవద్దు. చాలా మంది మనం చూస్తుంటాం డాక్టర్ దగ్గర డే 1 వచ్చినప్పుడు మార్నింగే ఒక టాబ్లెట్ తీసేసుకుంటారు, మార్నింగ్ జ్వరం రాగానే. సెప్పోడాక్సిన్ తీసుకున్నాం సార్ మేము, అజిత్రోమైసిన్ ఆల్రెడీ 2 days వేసుకున్నాం అంటారు. సో బెటర్ ఇవి అవాయిడ్ చేయాలి. ఒక ఫీవర్ అనేది, వైరల్ ఫీవర్ అనేది మన ఇమ్యూనిటీ ద్వారా ఒక 2 to 3 daysలో అదే తగ్గిపోతుంది. సో దీనికి మనకు ఒక యాంటీబయాటిక్ అవసరం లేదు. అంటే నేను అన్లెస్ కొన్ని సిమ్టమ్ వర్సన్ అవుతున్నాయి, వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటున్నాయి, అప్పుడే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ దీస్ యాంటీబయాటిక్స్. సో ఇవి ఇంట్లో తీసుకునేవి చిన్న చిన్న లైక్ పారాసెటమాల్ అండ్ కాఫ్ సిరప్స్, ఎలక్ట్రాల్ సాచెట్స్, ఇవి మనం ఎస్ డెఫినెట్లీ వీ కెన్ టేక్ దెమ్ ఎట్ హోమ్. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హరీష్ గారు ఫ్రమ్ వరంగల్. హరీష్ గారు, యా డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. ఇది నాకేంటంటే కొంచెం దగ్గు వచ్చేది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. అయితే దానికి ఏం చేయాలి?
వర్షాకాలం చలికాలం వస్తే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను, ఎండాకాలంలో అంత ఇబ్బంది పడతలేను. దీనికి ఏం చేయాలి? ఎస్, సో ఈ జ్వరం అనేది చలికాలంలో వచ్చినప్పుడు ఎస్ పారాసెటమాల్ తీసుకోవచ్చు. అండ్ ఎస్ ఒకవేళ జ్వరం అనేది ఒక 2 to 3 డేస్లో తగ్గట్లేదంటే దగ్గరున్న డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఈ చలికాలంలో డెఫినెట్లీ కొన్ని ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కొంతమంది ఆస్తమా పేషెంట్స్ ఉంటారు. ఆస్తమా పేషెంట్స్లో కాఫ్ అనేది తగ్గదు. సో వాళ్ళలో ఏంటంటే ఈ ఎగ్జాసర్బేషన్ జరుగుతుంది ఆస్తమాలో. సో వాళ్ళు అనేది వెంటనే ఆ ఆస్తమా సంబంధించిన మెడిసిన్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. సో నియర్ బై డాక్టర్ని వాళ్ళ ఫిజిషియన్నో లేకపోతే చెస్ట్ ఫిజిషియన్నో కలిసి దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఆస్తమా ఆల్సో. ఓకే, అంటే సీజన్ బట్టి మనం వాడుతున్న మెడిసిన్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఎస్, కరెక్ట్. ఎస్. ఓకే, సో అలాగే ఇందాక మనం యాంటీబయాటిక్స్ అని మాట్లాడాం. సో ఈ రోజుల్లో యాంటీబయాటిక్స్ వాడకం తగ్గిందంటారా, పెరిగిందంటారా? డెఫినెట్లీ యాంటీబయాటిక్స్ అనేది తగ్గలేదు, యాంటీబయాటిక్స్ పెరిగాయి. అండ్ సెల్ఫ్ మెడికేషన్స్ కూడా అందులో ఒక సెల్ఫ్ మెడికేషన్స్లో యాంటీబయాటిక్ ఆల్సో కమ్ ఇన్ టు దిస్. సో యాంటీబయాటిక్స్లో కూడా పేషెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ బేసిక్ యాంటీబయాటిక్స్. దే ఆర్ లైక్ వీ నో దిస్ యాంటీబయాటిక్, ఈ ఎమాక్సిలిన్ నేను ఆల్రెడీ వేసేసుకున్నాను సార్, కానీ ఇది నాకు పని చేయదు అంటారు వాళ్ళు. సో యాంటీబయాటిక్స్ యూసేజ్ అనేది పెరిగింది. బట్ డెఫినెట్లీ పేషెంట్స్ ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ దిస్, దట్ వీ హ్యావ్ టు నాట్ టేక్ దిస్ యాంటీబయాటిక్స్ అని. చాలామంది పేషెంట్స్ వస్తున్నారు హాస్పిటల్కి, సార్ నెక్స్ట్ నౌ వాట్ వీ హ్యావ్ టు డూ. బట్ అదర్వైజ్ ఎస్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అందులో ముఖ్యంగా యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయాలి. లెట్ డాక్టర్ డిసైడ్ వాట్ యాంటీబయాటిక్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద పేషెంట్, నాట్ పేషెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ యాంటీబయాటిక్ మాకు తెలుసు, దీనికంటే బెటర్ కావాలంటే దానికంటే బెటర్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్న విషయం వాళ్ళకి తెలుసు అంటారు, లేదంటారు? అంటే బెటర్ అనేది వాళ్ళకి తెలియదు, బట్ కొత్త కొత్త పేర్లు ఉంటున్నాయి కాబట్టి ఒక ఫలానా డాక్టర్ రాశారు నాకు, ఒక ఫలానా యాంటీబయాటిక్ రాశారు, ఆ యాంటీబయాటిక్ నాకు తగ్గిందని నెక్స్ట్ టైం కూడా అదే యాంటీబయాటిక్ వేసుకుంటారు. బట్ దే డోంట్ నో దట్ ఆ యాంటీబయాటిక్ ఆ టైంలో ఎందుకు రాశారు అనేది. లైక్ సపోజ్ ఒక డ్రగ్ ఉందండి, లైక్ లినిజోలిడ్ అనేది ఉంటుంది. లినిజోలిడ్ అనేది ఒక ఫలానా ఇన్ఫెక్షన్లో మనం వాడతాం, బట్ అదే అని నెక్స్ట్ టైం మళ్ళీ ఒక ఫీవర్ వచ్చినప్పుడు లినిజోలిడే వాడకూడదు. లెట్ డాక్టర్ షుడ్ నో దట్ వాట్ యాంటీబయాటిక్స్ రిక్వైర్డ్ ఫర్ ద పేషెంట్ రాదర్ దెన్ పేషెంట్ హిమ్సెల్ఫ్ రిపీటింగ్ ద ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్స్. సో ఇది అనేది అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, సో మీరు టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారంటారు ఈవెన్ పేషెంట్కి కనెక్ట్ అవ్వడానికి? ఈవెన్ చాలా మంది రాలేని పొజిషన్లో ఉంటారు కదా, ఆ పేషెంట్స్కి మనం వాళ్ళతో మాట్లాడాలన్నా, మెడిసిన్ రాసి ఇవ్వాలన్నా ఈ టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకుంటున్నారు మీరు మీ హాస్పిటల్? సో హాస్పిటల్ తరఫు నుంచి వెళ్ళి ఆన్లైన్ కన్సల్టేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది కోవిడ్ నుంచి వెళ్ళి చాలా, అంటే లైక్ పేషెంట్ ఆర్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ విత్ ద ఆన్లైన్ కన్సల్టేషన్స్. ఇందులో వీడియో కాలింగ్ ద్వారా పేషెంట్తో మనం మాట్లాడుకోవచ్చు. అండ్ పేషెంట్స్ సిమ్టమ్స్ వాళ్ళు చెప్పడం, అదేవిధంగా వాళ్ళ ఇంట్లోనే బీపీ చెక్ చేయడం అనేది, అండ్ సాచురేషన్ లెవెల్స్ చెక్ చేయడం, హార్ట్ రేట్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది చెక్ చేసి డాక్టర్కి ఆ వైటల్స్ అనేది పెట్టడం, అండ్ ప్రీవియస్ మెడికేషన్స్ ఏం వాడుతున్నారో అవి కూడా ఈజీగా వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా డాక్టర్కి ప్రీవియస్ రిపోర్ట్స్ అయినా ఆర్ చుట్టుపక్కల వాళ్ళు డాక్టర్తో మాట్లాడి బేసిక్ టెస్ట్ అనేది చుట్టుపక్కల ఉన్న డయాగ్నోస్టిక్లో చేయించుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీస్తో మనం ఏంటంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా పేషెంట్ని మనం చూడొచ్చు. అండ్ ఎస్, డెఫినెట్లీ ఆఫ్టర్ కోవిడ్ ఆన్లైన్ కన్సల్టేషన్ has become very easy part of the life. So patients are very happy that yes, and మనకు కావాల్సిన డాక్టర్ కూడా లైక్ మేబీ హీ ఈస్ ఫార్ అవే బట్ ఈజీలీ వీ కెన్ టేక్ హిస్ అపాయింట్మెంట్ అండ్ కన్సల్ట్ హిమ్. టైం సేవ్ అవుతుంది, డౌట్ క్లియర్ అవుతుంది, అన్నీ అయిపోతాయి. అండ్ ఫైనల్లీ ఈ ఫీవర్స్కి సంబంధించి వర్షాకాలం రాబోతోంది, చాలా చెప్పారు, ఏం చెప్తారు? అంటే డెఫినెట్లీ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో ఇది మనం మైండ్లో తీసుకొని నెక్స్ట్ థింగ్ లైక్ ఎస్, చాలా ఇంపార్టెంట్ అనేది హైడ్రేషన్ పార్ట్. హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఫీవర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా హాస్పిటల్లో కూడా ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఐవీ ఫ్లూయిడ్సే. ఓకే, సో టు మెయింటైన్ ద ఫ్లూయిడ్ లెవెల్స్, ఫ్లూయిడ్ డెఫిషియన్సీని ట్రీట్ చేయడానికి. అండ్ అదేవిధంగా ఈ మస్కిటో రిలేటెడ్ థింగ్స్ ఏదైతే చెప్పానో, బ్రీడింగ్ సైట్స్, మస్కిటో రెపెలెంట్స్, వీటిని వాడాలి. అండ్ ఏవైతే వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయో ఆ టైంలో కాంప్లికేషన్స్ రాకుండా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గిరీష్ లోయ గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది నాటి మన హలో డాక్టర్. నమస్తే.